కృష్ణా గుంటూరులో తెలంగాణలో ఒకరేంటండి చుక్కా రామయ్య గారు, నాగేశ్వరు, విఠం బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, ఎంవిఎస్ శర్మ ఒకరేంటి డజన్ల మంది అన్ని సీట్లు వీళ్ళకే వచ్చేవి. ఇప్పుడు దేశంలో రాజకీయాలు కొంత మారుతున్నాయి. రెండవది డబ్బు. లక్ష్మణరావు గతసారి ఓడిపోయినప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు డబ్బులు పెట్టి ఈయన ఓడించడం తప్పని తెలుగుదేశం వాళ్ళు చాలామంది నాతో అన్నవాళ్ళు ఉన్నారు. ఈసారి అయితే మరీ దాని మీద ఫిర్యాదులు కూడా చేశారు. ఇదంతా ఇక్కడ జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళేదో అమ్ముడు పోయారు. ఒకటైతే ముఖ్యంగా చెప్పాలి కదా వాసుదేవ్ గారు, అదేంటంటే పీడిఎఫ్ అనేది వైసీపీ అంటే ఇంక అంతకంటే ఘోరం ఏముంది. వైసీపీ పుట్టింది 2011లోనో 10లోనో, పీడిఎఫ్ పుట్టింది 2004లో. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పాలిస్తున్న కాలంలో శాసన మండలి పునరుద్ధరణ జరిగినప్పుడు పీడిఎఫ్ ఏర్పడి విజయయాత్ర సాగించారు వాళ్ళు. నేను అప్పుడు వాళ్ళ ఆ పత్రికలోనే ఎరుపు గెలుపు అనే వ్యాసం కూడా రాశా, ఈ విజయం అనేది ఏ విధమైన సంకేతాలు ఇస్తూ ఉందని. అందుకని పీడిఎఫ్ అనేది ఇప్పుడు రఘువర్మ ఉన్నాడు. వీళ్ళు బలపరిచిన రఘువర్మ గత ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థి, ఇది గతసారి గెలిచినప్పుడు. దీన్ని బట్టి చూస్తేనే ఎవరు మారారు. అలాగే తెలుగుదేశం పార్టీ 2023 చివరిలో జరిగిన మండలి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచింది. వాళ్ళు అప్పుడు పీడిఎఫ్ మద్దతు తీసుకోలేదా? అంటే పీడిఎఫ్ వైసీపీకి ముసుగని తెలిసి తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకుందా? అంటే మనకు ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ అని అవి పక్కన పెట్టి అనుకూలంగా ఉన్నవి తీసుకొని బురద చల్లటమో ఏదో చేస్తే అది ఏ విధంగా కుదురుతుంది? ఇంకొక మాట కూడా చెప్తాను. సిపిఎంఓ లేదా సిపిఐఓ మాకు సీట్లన్నీ వచ్చేస్తాయి, మేమే చక్రం తిప్పుతున్నామని వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకోలేదే. మేము ప్రజల తరఫున నిలబడతాము, ఉద్యమాలు చేస్తాము, అవకాశం ఉన్న మేరకు మీకు ఎన్నికల్లో ఒక విధానంతో వెళ్తామన్నారు. ఎలా అని ఇప్పుడు బీజేపీతో కలిసిన తెలుగుదేశాన్ని ఎలా బలపరుస్తుంది సిపిఎం? పోనీ వాడు చెప్తున్నట్టుగా రామకృష్ణ గారు బలపరచగలుగుతారా? సిపిఐ అయినా కానీ మీకు వివాదం తెలుసు. రామకృష్ణ గారు ఖచ్చితంగా తెలుగుదేశం బలపరుస్తారు, అది ఓపెన్ ఫ్యాక్టే కదా. అది ఏమో మీకు తెలిసేమో, నాకు ఎక్కడ ఎక్కడైనా మీరు ఉంటే అది చూపిస్తే మీ అండర్స్టాండింగ్ కావచ్చు, మీ ఆరోపణ కావచ్చు, కానీ రామకృష్ణ గారు మీకు సమాధానం చెప్తారు. నా అబ్జర్వేషన్ కూడా అనుకోవచ్చు కదా అది. నేనేం కాదంటలేదు, దానికి రామకృష్ణ గారు జవాబు చెప్తారు. కానీ నేనైతే చాలా నిక్కచ్చిగా ఉంది వాసుదేవ్ గారు, నేను రాజకీయంగా ఉన్న విషయాలను బట్టి చెప్పగలను. రామకృష్ణ గారు అలా చెయ్యలేరు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు ఏంటి అది వేరే విషయం. రామకృష్ణ గారు ఏం చెప్తారో మనం అది చూడొచ్చు. కానీ సిపిఐ అయినా సిపిఎం అయినా బీజేపీతో కలిసిన సనాతన ధర్మాన్ని నెత్తినెత్తుకున్న తెలుగుదేశాన్ని బలపరిచే అవకాశం ఏమీ లేదు. మొన్న ఎన్నికల్లో కూడా బహిరంగంగా ఓకే పీడిఎఫ్తో ఎక్కడ ఎవరిని బలపరిచారు ఏంటి అదంతా వేరే చర్చ. కానీ ఈ ఆరోపణలకు మటుకు ఏం ఆధారం లేదు. ఒక విధంగా బ్రాండింగ్ ఇది. అంటే ఉత్తరోత్తర ఈ వ్యాసం ఉద్దేశం ఏమంటే, మీరు ప్రశ్న మొదలుపెట్టినట్టే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఆవిర్భవించాలని కాంక్ష. కానీ తెలంగాణలో ఎన్డీఏ ఆవిర్భవించడానికి ముఖ్యమైన ఆటంకం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేస్తాడు ఆయన వల్లే అని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ బీజేపీనే మనవు, వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వైరుధ్యం వాళ్ళు తీసుకొని వస్తుంటారు, మళ్ళీ వలసవాద పాలకులు మళ్ళీ ఇవన్నీ. అంటే ఇదంతా ఒక రాజకీయ కపట నాటకం. ఎవరెవరికి కావాల్సింది వాళ్ళు ముందుకు తెచ్చి ప్రజలను తికమకబెట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. విధానపరంగా వెళ్ళండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న రేవంత్ రెడ్డి, ఆయన నేపథ్యం ఏంటి? ఆయన నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులు అయిపోయాక ఆంధ్ర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నప్పుడు మేము కట్టుకుంటే అభ్యంతరం ఏంటి ఆయన అన్నారు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, తెర వెనుక వీళ్ళందరికీ రాజకీయ ప్రయోజనాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు ముందుకు తెచ్చి, ఇప్పుడు నేను ఇందాక మీరు అన్నట్టు మీరు ఈ పత్రిక చదివి వినిపించారు, నిన్న మనం సాక్షి పత్రికలో చదివితే వాళ్ళు డైరెక్టర్ రాసిన వ్యాసంలో ఇదే జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పొచ్చు అని ఆయన రాస్తున్నాడు. అంటే బీజేపీ కామన్ మొత్తానికి బీజేపీని టచ్ చేయకుండా మిగిలింది ఏదో అన్నట్టుగా అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకోండి, రాజకీయాలు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాల ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ జస్టిఫైడ్ యాక్ట్ అని అంటారా? వీళ్ళకి ముగ్గురిని శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లెక్క 2 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ జరిపేస్తుంది. తప్పకుండా ఇది షాక్స్, సర్ప్రైజెస్ తెలంగాణలో తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అద్దంకి దయాకర్ ఆయన మన మీడియా వాళ్ళలో దాదాపు ఒకడైపోయి చాలా కాలంగా వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతూ
రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిన నేపథ్యం ఇదంతా చూసినప్పుడు అంతా జరిగింది అద్దంకి దగ్గర ఎందుకు రాలేదన్నది ఒకటి ఉంది. కాబట్టి ఆయనకు రావడాన్ని ఎవరు పెద్ద చివరిలో కూడా కథనాలు వచ్చాయి. శంకర్ నాయక్ కూడా, ఇంకా విజయశాంతి ఇంకా సర్ప్రైజ్. విజయశాంతి రాములమ్మ, ఆమె రేంజ్, ఆమె ఆమె జాతీయ స్థాయి బీజేపీ మొదటి తెలుగు తల్లి, తర్వాత మొదటి బీజేపీ తెలుగు తల్లి, బీఆర్ఎస్, ఈ దశలన్నీ టీఆర్ఎస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ ఇప్పుడు ఇందులోకి రావటం అనేది నిజంగా చాలా ఆసక్తికరమైంది. ఇన్ని ట్విస్టులు టర్నులు. ఒకసారి ఒక క్వశ్చన్ సార్, చాలా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, డిడ్ షీ ఎవర్ స్పీక్ ఇన్ అసెంబ్లీ అండి? ఆ అసెంబ్లీలో ఉండగా, పార్లమెంట్లో ఉండగా ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అవే అలాంటి వాళ్ళు అలంకారప్రాయంగా, అంటే ఒక విధంగా రాజకీయాలకు వాళ్ళ పార్టీలకు ప్రచారకులుగా ఫేస్ ఆఫ్ ది పార్టీగా అలా ఉంటారు ఇప్పుడు కూడా. కానీ నిజానికి ఆమె దీనికి ఒప్పుకున్నారా, ఒప్పుకొని వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో పాత్ర వహిస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయశాంతిని కోల్పోకూడదు, దూరం చేసుకోకూడదని భావించారనమాట. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు రాసిన ఊహాగానాలు ఎక్కడ విజయశాంతి పేరు లేదు. చాలా పేర్లు వచ్చినాయి కానీ ఆమె పేరు ఎక్కడా లేదు. అందుకని చాలా సర్ప్రైజింగ్ ఇంక్లూజన్. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆమెను అట్టు పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హోరాహోరీ పోటీలో బీజేపీలోకి వెళ్తే, ఇప్పుడు ఇందాక అన్నట్టు బీజేపీ ప్రధానమైన ప్రత్యర్థిలాగా వస్తున్న పరిస్థితుల్లో విజయశాంతిని అటు పోగొట్టుకుంటే లేకపోతే తెచ్చుకోకపోతే చాలా నష్టం కదా. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి, వీళ్ళిద్దరికీ నల్గొండతో నేపథ్యం ఉండడం, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర స్థానం కావటం, బీసీ కార్డు, ఇప్పుడు మొన్న కూడా మేము మాట్లాడుతున్నాము బీసీల పార్టీ పెడతామని, ఇట్లాంటివి కూడా నడుస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్. మీ నోటీస్లో ఉండే ఉంటుంది, త్వరలో తెలంగాణలో ఎన్టీఆర్ పేరుతో ఇంకో పార్టీ వస్తుంది. అవునా? అదే ఎన్టీఆర్ పేరుతోటి వెనుకబడిన తరగతులకు చెందిన ప్రముఖ నాయకులందరూ కలిసి అదే బీసీ పార్టీ, బహుశా అదే బీసీలే తీన్మార్ మల్లన్న బృందం పెట్టేదా కాకపోవచ్చు, వేరే అయితే అప్పుడు 2 పార్టీలు అవుతాయి, 2-3 అవుతాయి తెలీదు. ఇప్పుడు ప్రతిసారి ఎన్నికలు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిపోయింది నవ తెలుగు రాష్ట్రం. ఓకే, దట్స్ పాసిబుల్ అండి. బీసీ కార్డు లేకపోతే ప్లే చేసే ప్రయత్నం లేదా దాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం పార్టీలు భారీ ఎత్తున చేస్తున్నాయి. 2-3 ప్లాట్ఫామ్స్ రావచ్చు. నిన్న మీరు గమనిస్తే మందకృష్ణమాదికి కూడా మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు. దళిత వర్గాలు, ఎస్సీ రిజర్వేషను, దాంట్లో మాదిగలకు సంబంధించిన విభజించే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రీ ఎలక్షన్ క్యాస్ట్ కాండ్రోమ్ అనేది చాలా తీవ్ర స్థాయిలో జరగబోతుంది. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజకీయాలు కూడా. సరే, పిఠాపురం వర్మ గారు ఏం మాట్లాడారు చూద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ చెప్పటికి పిఠాపురం వర్మ గారు, మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని